లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. అగ్రహారం కథలు రచయిత వేదుల సుభద్ర గారు. కథ అరుగు మీద సత్యం గారు. సత్యం గారు నల్లగా పొట్టిగా ఉండి పెద్ద పెద్ద నిచ్చెనలు అవి వేసుకుని కరెంటు స్తంభాలు ఎక్కి ఏవో పనులు చేస్తూ ఉంటారు. దాన్నే లైన్ మ్యాన్ అంటారని మా ఊర్లో అందరికీ తర్వాత తెలిసింది. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే తెల్లవారేసరికి శుభ్రంగా స్నానం చేసి సంధ్య వార్చుకుని ఉంటారు. డ్యూటీ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు సైకిల్ వేసుకుని. సాయంత్రం రాగానే ఎవరింటి నుంచైనా పేపర్ తెచ్చుకుని తన అరుగు మీదో లేకపోతే ఎదురింటి రాముడు గారిదో పక్కింటి మాస్టారు గారి అరుగు మీద కూర్చుని తీరిగ్గా పేపర్ మొదటి నుంచి చివరి దాకా అక్షరం కూడా వదలకుండా చదివేస్తారు. డ్యూటీలో లేకపోతే ఎవరిదో ఒకరి అరుగు మీదనే ఉంటారని ఆయన్ని అందరూ అరుగు మీద సత్యం గారు అంటారు. ఎవరింట్లో కరెంటు పోయినా సత్యం గారు వచ్చి బ్యాటరీ లైట్ వేసుకుని ఫీజు పోయిందేమో చూడవలసిందే. పాపం ఆయన కూడా ఎప్పుడు విసుక్కోకుండా ఎంత రాత్రైనా సరే తప్పకుండా చూసి తనకి వీలైనంత పనిచేసి పెడతారు. పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా వడ్డానికి సహాయానికి ముందే ఉంటారు. అంతేకాదు పాముల్ని చంపడంలో ఆయనకు ఉన్న నేర్పు చెప్పనలవి కాదు. ఎవరింట్లోకైనా పాము వస్తే పెద్ద దుడ్డుకర్ర పెట్టి పొడుపుగా కొట్టి దాన్ని చంపే నేర్పు అగ్రహారానికెల్లా ఒక్క సత్యంగారికే ఉంది. అంతటి ధైర్యం ఆ మనిషికి. అంతంత పెద్ద కరెంటు స్తంభాలు ఎక్కేయడం, పాములు చంపేయడం వల్ల అయితేనేమి ఊరిలో పిల్లలందరికీ సత్యంగారే పెద్ద హీరో. మా అరుగు మీద సత్యంగారైతేనా పెద్ద తాచుపామును కూడా ఎంత ఈజీగా చంపేస్తారో అని పిల్లలందరూ గొప్పలు చెప్పుకుంటారు. చుట్టుపక్కల ఊళ్ళోని తమ స్నేహితులతో సత్యంగారి భార్య సూర్యకుమారి గారు తెల్లగా చక్కగా పెద్ద వాలుజడ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆవిడ ఇంటి పని అయిపోయాక చుట్టుపక్కల ఆడపిల్లలను చేర్చి కొత్త ముగ్గులు లేకపోతే గంగా గౌరీ సంవాదం, సీతమ్మ పెళ్ళి, అప్పగింతల పాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలందరూ పెన్సిళ్ళు పుస్తకాలు పట్టుకుని తయారైపోతారు. సత్యంగారికి 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళయింది. అల్లుడు రామచంద్రపురంలో వ్యాపారం చేస్తాడు. సత్యంగారికి సూర్యకుమారి గారంటే ప్రాణం. ఎప్పుడూ సూర్యమని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఉన్న 3 గదులు వసారా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఉన్నంతలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూనూ. పేపర్ కొనుక్కోరాదుటండి సత్యంగారు అని ఎవరైనా వేళాకొళంగా అన్నా ఆయన నవ్వేస్తూ, నేను పేపర్ కొంటే మాత్రం వార్తలు అవే కదండి, కొత్తగా ఉంటాయా పోనీ, మీరందరూ చదివాకే ఇవ్వండి, పొద్దుటికి రాత్రికి వార్తలు మారిపోవు కదా అంటారు. ఆయన మహా కులాసా మనిషి. రేపెలా జరుగుతుందన్నా బెంగ లేదు అతనికి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు కదండి, మనదేముంది అంటారు. పిల్లల్ని భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఓ రోజు రాత్రి తహసీల్దార్ గారింట్లో పాము దూరింది. వాళ్ళ చిన్నవాడు కొండ తోటలోకి వెళ్ళి వస్తూ దాన్ని తోక తొక్కాడట. అది సర్రున లేచి బుస్సుమంది. అయితే కరవలేదు, అదృష్టం. కానీ పాముని అంత దగ్గరగా చూసేసరికి భయపడిపోయాడు. దడుపు జ్వరం పట్టుకుంది. ఒళ్ళు నువ్వు గింజ వేస్తే పేలిపోయేలా ఉంది, కాలిపోతుంది. పాము మంత్రం వేసే గుడ పూజారి గురవయ్య గారు వచ్చి మంత్రం వేసి
బొట్టు పెట్టారు. మంత్రించిన కందులు, నువ్వులు అతని మంచం చుట్టూను, పెరటి గుమ్మం దగ్గర చల్లారు. బొత్తిగా ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేని ఆ ఊరిలో ఇలాంటివే వైద్యాలు. అయితే పాము కొండను వెతుక్కుంటూ వచ్చి పెరటి గుమ్మంలో తిష్ట వేసింది. దాని బుసలు విన్న కొలది కొండకి దడుపు జ్వరం ఎక్కువవుతున్నాయి. ఇంకేముంది, అరుగు మీద సత్యంగారికి కబురు పెట్టండిరా అన్నారు తహసీల్దార్ గారు. కొడుకు పరిస్థితిని చూసి కరిగి నీరైపోతూ, వద్దు వద్దు, నేనే వెళ్ళి పిలుచుకు వస్తాను అన్నారు. పాము పగపట్టడం నిజం కాదని మనకిప్పుడు తెలిసినా, అప్పుడు మాత్రం అది కొండ మీద పగబట్టిందని, అందుకే అతను పడుకునే గదికి దగ్గరగా ఉన్న పెరటి గుమ్మం దగ్గరే కాపు కాసిందని అందరి విశ్వాసం. దానికి తోడు కొండకి పలవరింతలు ఫిట్స్లాగా రావడం కూడా మొదలయ్యేసరికి గురవయ్య గారు పామును కొట్టి వాడికి చూపించడమే మార్గమని, లేకపోతే పిల్లాడు దక్కడం కూడా అనుమానమేనని భయపెట్టడంతో అందరికీ భయం వేసింది. కొండతల్లి రుక్మిణమ్మగారు మొక్కుతున్న మొక్కులకు అంతే లేదు. పొద్దుటి వరకు ఆగుదామండి, చీకట్లో పక్కన ఇంకా పాములు ఉంటే మళ్ళీ కష్టమన్నారు సత్యం గారు చేతులు నలుముకుంటూ. తహసీల్దార్ గారేమో పిల్లాడేమో భయపడిపోతున్నాడు, ఒక్కసారి చూడండి అని ఒకటే బతిమాలుతున్నారు. సత్యంగారంతటి ధైర్యవంతుడు ఎందుకో జంకటం చూసి దీక్షితులు గారు అన్నారు, పోని పొద్దున్నే చూద్దాంలేండి శాస్త్రి గారు అని. తహసీల్దార్ గారిలోని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. లాభం లేదండి, పిల్లాడేమో బెదిరిపోతున్నాడు. ఈ రాత్రికి దాని సంగతి తేల్చకపోతే నా కొడుకు నాకు దక్కేట్లేడు. మా ఆడవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. అంతటి మనిషి ఏడుపు ఒక్కటే తక్కువగా ఉన్నాడు. అయినా సత్యంగారు కదల్లేదు, ఆలోచనలోనే ఉన్నారు. బాబాబు సత్యంగారు, నా బిడ్డని బతికించండి, ఇవి చేతులు కావు అని కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ కూర్చుండిపోయారు. ఇంతలో లోపల నుంచి వచ్చారు సూర్యకుమారి గారు. ఎప్పుడూ లేనిది పాముని కొట్టడానికి మీకింత ఆలోచన ఏమిటండి? పదండి, నేను వచ్చి రుక్మిణమ్మ గారిని ఓసారి చూసి వస్తాను మీతో పాటు అని లాంతరు వెలిగించి సత్యంగారి చేయి పట్టుకుని తహసీల్దార్ ఇంటి వైపు నడిచిందావిడ. అలా లచ్చి వెంట హరి నడిచినట్టు ఆవిడ వెనకే సత్యంగారు, తహసీల్దార్ గారు, దీక్షితులు గారు వగేరాలు నడిచి తహసీల్దార్ గారి ఇంటికి చేరడము. సూర్యకుమారి గారు చూపించిన లాంతర్ వెలుగులోనే ఒక చెయ్యి ఆవిడ చేతిలో ఉండగానే సత్యంగారు పెద్ద దుడ్డుకర్రతో 3 దెబ్బల్లో అంత లావు తాచుని చంపేసి దాన్ని కొండకి చూపించాక దెబ్బకి వాడి జ్వరం తగ్గి హాయిగా పడుకోవటం జరిగాయి. ఎలాగైనా సత్యంగారు లెక్కల్లో మనిషి. ఆయన తలుచుకుంటే ఈ పాముక లెక్క మా వంశాంకురాన్ని నిలిపిన దేవుడు అని తహసీల్దార్ గారు, రుక్మిణమ్మ గారు దండాలు పెట్టారు. మర్నాడు సత్యంగారి దంపతుల్ని ఇంటికి పిలిచి భోజనాలు బట్టలు పెట్టారు. అంత లావు పాముని అవలేలగా కొట్టేసిన సత్యంగారు ముందు ఎందుకు సందేహించారో పరీక్షగా చూస్తే కుమారి గారు పట్టుకున్న ఆయన చేతిలో సన్నని వణుకెందుకో ఊరివాళ్ళెవరూ అడగలేదు, అసలు గమనించనే లేదు. అడిగితే తెలిసేది. హనుమంతుడంతటి సత్యంగారికి చిమ్మ చీకటి అంటే భయమని. ఆయన రాత్రి పొరపాటున పెరట్లోకి వెళ్ళాలన్నా సూర్యకుమార్ గారు లాంతర్ తీసుకుని తోడు వెళ్తారని, ఆవిడ తోడు లేకపోతే ఆయన రాత్రిళ్ళు చిమ్మ చీకట్లో పెరట్లోకి వెళ్ళరని, ఆ రాత్రిపూట సూర్యకుమారి గారు మగవాళ్ళతో సమానంగా తహసీల్దార్ గారింటికి వెళ్ళడాన్ని లాంతర్ పట్టుకుని పామును కొట్టేటప్పుడు కూడా
సత్యం గారి పక్కనే ఉండడాన్ని మాత్రం ఊర్లో వింతగా చెప్పుకున్నారు కొంతకాలం. ఓ రోజు సాయంకాలం దీపాలు పెట్టే వేళ సూర్యకుమారి గారు తన పొడవాటి జుట్టుకి సున్నితంగా నూనె రాసుకుంటున్నారు. పెరటి గుమ్మంలో కూర్చుని కరణంగారు బాబీ చటుక్కున పరిగెత్తుకుని వచ్చి అరుగు మీద సత్యంగారు ఉన్నారా అండి, మా తాతగారు కేకేస్తున్నారు అన్నాడు. అరుగు మీద సత్యంగారేమిట్రా వెధవన్నా, మావయ్య గారు అనలేవు, నువ్వే ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టావా అని ముద్దుగా వాడిని కసిరి, లేరురా, పనుండి బయటికి వెళ్ళారు, కానీ రాగానే రమ్మంటాలే అన్నారు. ఆవిడ సీతమ్మ చేతిలో చుక్క పొడిచింది అని కూని రాగం తీసుకుంటూ సరేనండి అని తుర్రుమన్నాడు వాడు. 10 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు. మరేమోనండి అత్తయ్య గారండి, మా తాతగారు అరుగు మీద, అదే మావయ్య గారిని అర్జెంటుగా రమ్మన్నారండి, మా ఇంట్లో ఏ దీపాలు వెలగడం లేదు మరి అన్నాడు. లేరని చెప్పాను కదరా, రాగానే పంపిస్తాలే అన్నారు ఆవిడ తన పెద్ద జడని ముందుకు వేసుకుని అల్లుకుంటూ. బాబిగాడో చిచ్చర పిడుగు, మరి సైకిల్ ఉంది కదండీ అన్నాడు. సైకిల్ మీద కాకపోతే వెళ్ళలేరా, ఎవరో స్నేహితుడు వస్తే కలిసి వెళ్ళారు అందావిడ కొద్దిగా విసుక్కుని. బాబిగాడికి ఏదో అనుమానం. వంటింట్లోంచి గుమగుమా వాసనలు వస్తున్నాయి. ఈవిడేమో తీరిగ్గా కూర్చున్నారు అనుకున్నాడు. పిట్టలా తుర్రుమన్నవాడు మళ్ళీ 10 నిమిషాల్లో పరిగెత్తుకుని వచ్చాడు. అయితే సూర్యకుమారి గారు వీధి గుమ్మం తుడుస్తూ కనిపించారు. ఆవిడ కంట పడకుండా పిల్లిలా నక్కి వాళ్ళింటికి వెనక పక్కకి వెళ్ళాడు. పెరటి అరుగు మీద ఎవరూ లేరు. మెల్లగా వంటింట్లోకి తొంగి చూశాడు. పొయ్యి మీద పెద్ద ముకుడు పెట్టి వేడిగా జంతికలు వండుతున్నారు అరుగు మీద సత్యంగారు. పెద్ద డబ్బా నిండా తయారైన జంతికలు ఉన్నాయి. తూనీగలాగా తుర్రుమన్నాడు బాబీ. ఇంకేముంది, పట్టుకుని 25 గడపల్లేని అగ్రహారంలో తెల్లవారేసరికల్లా సూర్యకుమారి గారికి అరుగు మీద సత్యంగారు జంతికలు వండి పెడతారు అని ప్రచారం అయిపోయింది. బొత్తిగా అడంగి వేషాలు కాకపోతే మగాడై ఉండి జంతికలు వండడం ఏమిటి అని మగవాళ్ళు సాగతీశారు. ఆడవాళ్ళు మాత్రం సూర్యకుమారి అదృష్టవంతురాలు, కూర్చోబెట్టి చేసే మగుడు అందరికీ దొరుకుతాడా అనుకున్నారు. 3వ కూతురు పుట్టినప్పుడు సూర్యకుమారి గారికి నరాలవాతం కమ్మి చేతివేళ్లు పట్టు తప్పడంతో ఎలాంటి పనులే చెయ్యలేరావిడ. అందుకే పూరు తెల్లవారకుండానే లేచి ఇంటికి కావలసిన మంచినీళ్ళన్నీ సత్యంగారే మోస్తారు. సాటి ఆడవాళ్లతో నీళ్లకి సూర్యకుమార్ పేరుకు మాత్రం వెళ్ళి ఓ అరబిందెడు నీళ్లు మాత్రం తెచ్చుకుంటారు ఎసట్లోకి అంటూ. నూతి నీళ్ళకి పప్పు ఉడుకుతుందా అని ఎవరైనా అడిగితే మా ఇంట్లో బాగానే ఉడుకుతుందే అంటారావిడ ముసిముసిగా నవ్వుతూ. అయితే ఊరిలో ఎవరేమనుకున్నా సత్యంగారికి సూర్యకుమార్ గారి ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదు. ఆయన జంతికలు వండుతూనే ఉన్నారు. తెల్లారకుండానే ఆవిడికి ఇంట్లో కావలసిన నీళ్ళన్నీ గోదావరి నుంచి మోసుకొస్తూనే ఉన్నారు, కుంపట్లో పప్పు ఉడకడానికి పోసే నీళ్లతో సహా. అలా అయినా చిమ్మ చీకటి భయానికి ఆవిడ నరాల బలహీనతకు ఆయన కాపుగా దాపుగా ఉంటారని ఊరిలో తెలియదు. భాగస్వామిలో లేని గుణాలని ఎత్తి చూపించుకుంటూ వాదులాడుకోవడం వాళ్ళకి తెలియదు. చేతిలో చేయి వేసి 7 అడుగులు నడిచినాటి నుంచి నాలో చివరి శ్వాస వరకు నీ బలహీనత నాది, నా బలం నీది అని చేసుకున్న ప్రమాణాలకి ప్రతీకగా వారిద్దరూ గడిపిన అందమైన దాంపత్య జీవితం అందరూ దాచుకోవలసిన పెళ్లి పుస్తకం. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.